అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పెద్దగొల్ల నారాయణ, కవి, రచయిత, గాయకుడు, సామాజికవేత్త. మనం ఈ మధ్యలో చాలా మటుకు రోడ్ల మీద గమనిస్తుంటాం. చాలామంది ఏంటంటే నీళ్లు తాగిన తర్వాత ఆ బాటిల్స్ను మూకుడు పెట్టి పడేస్తారు. దానికి మూత పెట్టేస్తారు, ఖాళీ బాటిల్కి రోడ్ల మీద పడేస్తారు. ఎందుకంటే కార్లకించి తిన్నగా నీళ్ళు తాగిన తర్వాత అరటి దొక్కలు అట్లనే పడేస్తారు, వాటర్ బాటిల్ అట్లనే పడేస్తారు. పడేసిన తర్వాత ఏమైందంటే అక్కడ పక్క నుంచి వచ్చినటువంటి అయితే మనకు లారీ లేకపోతే ఆటోనో లేకపోతే సైకిల్ మోటరో దాని మీద నుంచి వాడిని పోతుంది కదా. తప్పేమని ఏమంటే అక్కడ పక్కకు ఉన్నటువంటి వాళ్ళకు ఆ మూకుడు చాలా ప్రెజర్గా దాని మీద బరువు పడి ఆ వెహికల్ది ఆ మూకుడు ఎగిరిపోయి టాప్ అని అక్కడ ఉన్నటువంటి ప్రయాణిస్తున్న వ్యక్తులకు కానీ బండి మీద ఉన్న వాళ్ళకి కానీ తాగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఎప్పుడైనా ఖాళీ బాటిల్ పడేద్దాం అనుకున్నప్పుడు ఎవ్వరు లేనటువంటి ప్రదేశంలో పడేయండి, లేదా మనం షోకు ఉంటుంది రోడ్ల మీద పడడానికి. ఎందుకంటే ఆ రోడ్ల మీద పడేసి ఒక ఫీలింగ్ ఉంటుంది, మనిషికి ఒక షోకు ఉంటుంది. పడదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా దయచేసి ఆ మీద ఉన్నటువంటి ఏదైతే ఖాళీ బాటిల్కి ఆ మూత తీసేసి పడేయండి. ఒకవేళ నుంచి వాహనం పోతే కూడా ఆ ప్రెస్ అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం, ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు కూడా మాకు అవసరమా అనుకోవద్దు. చిన్న విషయాల్లో గొప్ప మీనింగ్ ఉంటుంది కాబట్టి సమాజంలో ఈ కొన్ని ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనించాలి. ఖాళీ బాటిల్ పడేయకుండా దానికి మూకుడు తీసి పడేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. జై హింద్, జై భారత్, వందే మాతరం.